గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత అమ్మవారి ఆగ్రహానికి గురి కాబోతున్నారా? అవును, ఎస్, గురి కాబోతున్నారు. ఎందుకో మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువు. ముందుగా గురు ధ్యానం చేయాలి. మరి ఈ దసరా శరన్నవరాత్రుల్లో ఆశ్వేజ మాసం శుక్లపక్షం పాఠ్యం నుంచి ప్రారంభమై దశం వరకు వచ్చేటటువంటి ఈ అమ్మవారి దసరా పండుగల్లో మీరు గురువుకి ధ్యానం చేశారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గణపతిని ధ్యానించారా లేదా చూడండి. ఓం హ్రీంకారాసనగద్భిత నలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరగళాం శ్రీచక్ర సంచారిణీం. అమ్మవారు జగన్మాత అయినటువంటి ఆ దుర్గాదేవి యొక్క ధ్యాన శ్లోకం చదివారా లేదా ఇదొక్కసారి చూసుకోండి. ఈ 3 చదివి తీరాలి మీరు. సర్వ సాక్షి అయినటువంటి ఆ జగన్మాత, ఆ పరమ కారుణ్యమూర్తి అయినటువంటి ఆ దుర్గాదేవి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి, అలాగే కామధేనువు కల్పవృక్షము అయినటువంటి మన విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ధ్యానం లేకుండా దసరా పండుగ కాదు కదా, ఆ అమ్మవారి దేవి పూజ ప్రారంభం కాకూడదన్నమాట. ఇవన్నీ కూడా ఈ సీక్వెన్స్ మీరు పాటించాలి. ఇక దసరా నవరాత్రుల్లో మనం ఏం చేయాలండి అని అంటే, కొంతమందికి కలశం అనేటటువంటిది సాంప్రదాయం ఉంటుంది. అందువలన కలశం సాంప్రదాయం లేనటువంటి వాళ్ళు మానేసేయండి. అమ్మవారి దుర్గాదేవి పటం పెట్టుకోండి. అలాగే అమ్మవారి యొక్క పటంలో మళ్ళీ ఇందులో మీకు సందేహాలు రావచ్చు. దుర్గాదేవత, లక్ష్మీదేవ, సరస్వతి దేవ 3 పెట్టాలి మీరు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి ఇంద్రకీలాద్రి నివాసిని శ్రీ కనక దుర్గా దేవతాయై నమః. ఒక్క దుర్గాదేవిని పెడితే సరిపోతుంది. అలా దుర్గాదేవి లేని పక్షంలో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి 3 పటాలు పెట్టాలి. ఆ 3 యొక్క స్వరూపమే ఇంద్రకిలాద్రి పర్వతం మీద వెలుస్తున్నటువంటి ఆ జగన్మాత బెజవాడ కనకదుర్గమ్మ తల్లి. అలాగే ఆ తల్లి యొక్క తత్వం ఏమిట్రా అంటే, దుర్గతి నాశిని దుర్గే జయ జయ సద్గతి దాయిని సదయే జయ జయ. నీ యొక్క పూర్వజన్మ కర్మల్ని, దుర్గతుల్ని, నీ యొక్క ఇప్పుడున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని అన్నిటినీ పోగొట్టేస్తుంది అమ్మవారు. దుర్గతి నాశిని దుర్గే జయ జయ, సద్గతి దాయిని సదయే జయ జయ. నీకు సద్గతుల్ని కలిగిస్తుంటుంది. అందువల్ల అటువంటి జగన్మాతని నువ్వు భక్తి ప్రపత్తులతో నువ్వు కొలుచుకోవాలి. మరి ఈసారి 2025 సంవత్సరం మనకి ఈ యొక్క దసరా నవరాత్రుల నుంచి రేపు మళ్ళీ వచ్చే 2026 వరకు దసరా వస్తుంది కదా మనకి. ఈ లోపల ఇప్పుడు మీరు చేసేటటువంటి ఈ యొక్క దసరా పండుగల్లో మీరు చేసే పూజా విధానాల వల్ల 1 సంవత్సరం కాలం పాటు మీ రాశి ఫలాల మీద దాని ప్రభావం ఉంటుంది. మీరు సరిగ్గా చేస్తే మీ రాశి ఫలాలు మారుతాయి. మీరు సరిగ్గా చేయకపోతే మీ రాశి ఫలాలు రివర్స్ అయిపోతాయి. ఏ గ్రహ అరిష్ట స్థానగతా తేషాం గ్రహాణం శుభ ఏకాదశ స్థల ఫలాభ్యాప్త్యర్థం ఏ మహా ఇంద్రకీలాద్రి నివాసిని శ్రీ కనక దుర్గా దేవతాయ పూజాం కరిష్యే అంటూ మనము ఏ గ్రహాలైతే చెడ్డ స్థానాల్లో ఉన్నాయో ఆ గ్రహాలన్నీ కూడా మంచి స్థానాలైనటువంటి ఏకాదశ స్థానంలోకి రావాలని మనం బెజవాడ కనకదుర్గమ్మ తల్లిని పూజ చేస్తున్నాం. అసలు ఎవరండి దుర్గమ్మ? మాధవ వర్మంటి మహికాంతులనరించిన తల్లి నీవు, అన మహిషాసుని మర్దించిన జనని నీవు, లేరు నీ వంటి వారళి దారుణి తలంబరం చూడనట్టియో శంభురాణి. అమ్మా జగన్మాత, నువ్వు మాధవ వర్మ కోసం కనక వర్షాన్ని కురిపించావు ఒక లిప్తపాటి క్షణంలో. అందుకనే మనకి
దుర్గ అల్లా కనకదుర్గ అయిందమ్మా. అలాగే ఇంద్రకీలాద్రి పర్వతం అంటే కీలుడనేటటువంటి యక్షుడు మరి నిన్ను తన శిరస్సు మీద పెట్టుకోవాలని తపస్సు చేస్తే అతని పర్వతంగా మార్చి అతనికి ఇంద్రకీలాద్రి పర్వతం అని పేరిచ్చి ఆ యొక్క మమ్మల్ని అందరినీ కూడా ఆదుకోవడానికి ఆ కొండపైన బెజవాడ కనకదుర్గమ్మ తల్లిలా వెలిసావు. అలాగే నీతో సమానమైనటువంటి వారు ఎవరైనా ఉన్నారా అసలు నీకు వరాలు ఇవ్వడంలో కానీ లేకపోతే మమ్మ తప్పుల్ని క్షమించడంలో కానీ ఇలా మనం కనుక విశ్వమంతా ఎతికి చూస్తే నీకు నువ్వే సమానురాలు, కానీ నీతో సమానంగా ఇంకెవరూ ఉండరు తల్లి అని మనము ధ్యానించుకోవాలి అమ్మవారు. అలాగే అమ్మవారికి చాలా మంది మేకల్ని కోళ్ళని బలిస్తున్నారు. ఇవ్వకూడదమ్మా. మా మహిషాసుర మర్దిని రోజున మహానవమి రోజున చాలా మంది కోసేస్తా ఉంటారు, ఇంకో దసరా వచ్చేసింది కదా అని. అలాగే దసరా పండుగ రోజున కూడా మేకల్ని కోళ్ళని వేసేస్తూ ఉంటారు. వేయకూడదు నాయనా. మీకు అమ్మవారు ఎప్పుడు కూడా శాకంబరీ రూపము. ఏమిటి కావాలా అమ్మవారికి? కాయగూరలు, ఆకుకూరలు ఇవన్నీ ఉన్నాయి కదా నాయన, స్వయంపాకు మొత్తం బియ్యం ఇవన్నీ వీటితో తయారు చేయండి. లలితా శాస్త్రం క్లియర్ గా చెప్తోంది. పాయసాన్న ప్రియా త్వక్స్త పశులోక భయంకరి. అమ్మవారికి పాయసాన్నాన్ని నివేదనగా ఉండండి. దాని మీద ఏమేయాలా? స్నిగ్ధౌదన ప్రియా అంటే అక్కడ ఏం పెట్టాలండి? ఆవు నెయ్యి వేయాలి దాని మీద. కదలి ఫలాలు, అరటిపళ్ళు వేస్తున్నాం, దానిమ్మ పళ్ళు పెడుతున్నాం, యాపిల్ పళ్ళు పెడుతున్నాం, నారికేళాలు, కొబ్బరికాయలు పెడుతున్నాం. ఆ సీజన్ లో దొరికేటటువంటి సంతరాలు, అన్ని ఫలాలు పెట్టండి. అలాగే అమ్మవారికి శాకాహార భోజనం పెట్టండి. మటన్ పెట్టాలా, చికెన్ పెట్టాలా, చేపలు పెట్టాలా, పంచమకారాలు చేయాలా, మైథున క్రియ అమ్మవారి ముందు చేయాలా, అలాగే అమ్మవారికి మందుబాట్లు పెట్టాలా అన్న వాళ్ళని మరి కామాఖ్య గుడి నుంచి గెంటేశారు నాయన, గెంటేశారు. అంతేకాదు అటువంటి వాళ్ళు ఎవరైతే అశాస్త్రీయమైనటువంటి అవైదికమైనటువంటి పూజలు చెప్పారో అటువంటి వాళ్ళు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు నాయన. కాబట్టి జగన్మాత అయినటువంటి ఆ కనకదుర్గమ్మ తల్లికి జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యులు వారు చెప్పిన పద్ధతుల్లో మీరు చేసుకోవాలా, లేకపోతే అమ్మవారికి ఆగ్రహానికి గురవుతారు మీరు. ఎలా? సత్యాన్ని నడపండి, సత్యాన్ని మాట్లాడండి, తర్వాత నేల మీద పండుకోండి, ఆ బ్రహ్మచర్యం పాటించండి, ఏకభక్తం ఉపవాసం చేయండి. ఇంకా ఒక్కొక్క రాశి వారికి ద్వాదశ రాశులలో ఏ ఏ ఫలితాలు ఈ అమ్మవారి దసరా నుంచి రేపు వచ్చే 2026 దసరా వరకు వచ్చే ఫలితాలు మనం చెప్పుకుందాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా అష్టమ రాహు జరుగుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ 12 రాశుల వాళ్ళు ఎవరు దుర్గాదేవి అనుగ్రహం కోసం పూజలు చేయకపోయినా ఖచ్చితంగా ఈ కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా కంపల్సరీ చేయాల్సినటువంటి పరిస్థితి. చేయకపోతే ఏమవుతారండి అంటే పిచ్చోళ్ళు అయిపోతారు. అష్టమ రాహు ఏం చేస్తుందండి? పిచ్చోళ్ళని చేసేస్తారు. సో మీరు కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా ఆదాయాలు బాగా పెరుగుతాయి. గత నెల కంటే కూడా మీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టు సక్సెస్ అవుతూ ముందుకు వెళ్తూ ఉంటారు. కాబట్టి ఈ అగ్రికల్చరల్ ఆఫీసర్లు, వెటనరీ డాక్టర్లు, ఫర్టిలైజర్స్ ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు, ఆ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీరు ఎంతో ముందుకు వెళ్తారు. ఆ తర్వాత చక్కగా మీరు సినీ రంగంలో, సాహిత్య రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు గౌరవాలు దొరుకుతాయి. మిమ్మల్ని అందరూ కూడా గుర్తిస్తారు. ఆ తర్వాత మీ యొక్క పనులన్నీ కూడా ఆలస్యంగా జరుగుతూ ఉన్నాయి ఎంతకాలం, అవన్నీ కూడా ఇప్పుడు స్పీడ్గా జరగడానికి అవకాశాలు ఉంటాయి. భాగ్యంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన మీరు అనుకున్న పనిలో అనుకున్నట్టు సాధించడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారికి మనకు అక్టోబర్ 18, 2025 సంవత్సరం నుంచి డిసెంబర్ వరకు మాత్రం జన్మంలో ఉంటాడు. అప్పుడు మీరు డయాబెటీస్ రాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే అఖండమైనటువంటి తెలివితేటలతో మీరు పనులన్నీ కూడా చాకచక్యంతో మీరు పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క కర్కాటక రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటంటే, అష్టమ రాహు కాబట్టి రాహు జపం చేస్తాండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహుకి కిలోంపావు మినుముల్ని, ఆ తర్వాత ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి మీరు శనివారం నాడు చక్కగా మనం ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. ఇది మనం జనరల్గా నవగ్రహాల పరంగా మనం చెప్పాల్సినటువంటి పరిహారం. అయితే ఇలా జరగకుండా మీరు దసరా నవరాత్రుల సందర్భంగా ఎవరైతే అమ్మవారికి
ఓం హ్రీం దుం దుర్గాయై నమః అని ఓం దుమ్ దుర్గాయై నమః అని కానీ ఓం దుర్గాయై నమః అని కానీ మీరు కనుక మంత్ర జపం కనుక చేసుకున్నట్లయితే ఆ దుర్గాదేవి యొక్క కరుణ కటాక్షాల వల్ల మీరు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. ఎవరికైతే అష్టమరాహుగ్రహ ప్రభావం వలన పిచ్చి పట్టి ఉంటుందో, వాళ్ళకంతా మానసిక సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా మీకు మంచిగా అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క రావి చెట్టును ఒకటి చూసుకోండి. ఆ రావి చెట్టు చుట్టూ మీరు ప్రదక్షిణలు చేసుకుంటూ ఉండాలి. ఓం రాహవే నమః, ఓం రాహవే నమః, ఓం రాహవే నమః అంటూ చేయాలి. అలా మీరు చక్కగా ఈ దేవీ నవరాత్రులు 11 రోజులు ఈసారి వచ్చినాయి. మీకు అత్యధికంగా మీరు మంత్ర జపం ఎంత గరిష్ట స్థాయిలో ఎంత ఎక్కువ చేసుకుంటే అంత ఫలితం మీకు వస్తుంది. రాహు అంత తొందరగా అంత ఎక్కువగా సబ్సైడ్ అవుతాడు. సో ద ఓన్లీ థింగ్ ఈజ్ మీరు అందులో మీరు ఎంత కౌంట్ మంత్రాన్ని జపించారు అనేటటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ రకంగా అన్ని రకాల ప్రాబ్లమ్స్ని కూడా కర్కాటక రాశి వారికి కొంతమంది ఈ అనారోగ్య సమస్యలతో మీరు కొంతమంది కొట్టుమిట్టాడుతున్నారు. అటువంటి వాళ్ళ అనారోగ్య సమస్యలు కూడా మీకు పరిష్కారం అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఈ దసరా 11 రోజులు కూడా మీరు చక్కగా పూజ చేసుకోండి. తెలుపు రంగు చీర కట్టుకుని అమ్మవారికి తెలుపు రంగు చీరని కట్టి ఆ చక్కగా కలశానికి కూడా తెలుపు రంగుది కట్టి మీరంతా కూడా తెలుపు రంగు పాల నివేదనగా పెట్టి, పాయసాన్ని నివేదనగా పెట్టి, కదంబ పుష్పాలు పెట్టి, తామర పుష్పాలు పెట్టి అమ్మవారికి ఓం దుర్గాయై నమః అంటూ మీరు జపం చేసుకున్నట్లయితే మీకు ఈ దసరా 2025 నుంచి 2026 దసరా వరకు మీ జాతకం బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఇంకా ఇది మీ వ్యక్తిగత జాతకాలలో చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇది రాశి ఫలాలు కాబట్టి చక్కగా మీరు మీ వ్యక్తిగత జాతకం కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు. శుభమస్తు.